కోరికలు, సంకల్ప బలం ఇవి లేకపోతే మనిషి ముందడుగు వేయలేడు, ప్రపంచాన్ని చూడలేడు. మనకి నచ్చినట్లుగా జీవించాలంటే ముందుగా మనకేం కావాలో మనం అది కోరుకోవాలి, వాటి కోసం ప్రయత్నించాలి. మనం దేన్ని నమ్మితే దానికి తగ్గట్లుగానే మన మైండ్ మన లైఫ్ని క్రియేట్ చేస్తుంది. మనం కేటీఎం బైక్ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, రోడ్డు మీద ఎక్కడ చూసినా మనకి కేటీఎం బైక్ కనిపిస్తుంది. అంతకుముందు కేటీఎం బైక్స్ లేవా అంటే ఉన్నాయి, కానీ మనం అది కావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం కాబట్టి ఇది కరెక్ట్ అని నమ్మి మన సబ్కాన్షియస్ మైండ్ వాటిని వెతికి మనకి ప్రూఫ్స్లా చూపిస్తుంది. అలాగే ఇది కరెక్ట్ కాదు అని నమ్మితే దానికి తగ్గట్లుగా కూడా మన సబ్కాన్షియస్ మైండ్ మనకి ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేసేలా ప్రూఫ్స్ చూపిస్తుంది. అందుకే సబ్కాన్షియస్ మైండ్తో మనకి సక్సెస్ని తెచ్చిపెట్టే పనులు చేయించుకోవాలంటే పాజిటివ్గా ఆలోచించాలి. అలాగే మనం నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే జరుగుతాయి. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలం, ఏ సమస్యనైనా పరిష్కరించగలం అని నమ్ముతామో అప్పుడే మనం కలలో కూడా ఊహించలేనంత సక్సెస్ని మన సబ్కాన్షియస్ మైండ్ మనకి తెచ్చిపెడుతుంది. హౌ యువర్ ఓన్ మైండ్ వర్క్స్. మన కాళ్ళు చేతుల్ని మన అవసరాల కోసం సరిగ్గా ఎలా అయితే ఉపయోగించుకుంటున్నామో అదేవిధంగా మన మైండ్ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి తెలియాలి. అసలు మైండ్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుస్తకంలో మైండ్ని 2 రకాలుగా విభజించారు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కంటికి కనిపించింది, చెవుల ద్వారా వినిపించింది, స్పర్శ ద్వారా తెలిసేవి, మన పంచేంద్రియాల ద్వారా మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడమే ఈ కాన్షియస్ మైండ్ పని. అదేవిధంగా మన పంచేంద్రియాల్ని మనం ఉపయోగించనప్పుడు, అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. పూర్తి స్పృహలో ఉండి వేటి గురించి అయితే కాన్షియస్ మైండ్ ద్వారా ఎక్కువగా ఆలోచించామో అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో రిజిస్టర్ అవుతాయి. మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తే చెడుగా, మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగేలా చేస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. మన జీవితం మన ఆలోచనల్లోనే ఉంటుంది అని అంటారు చాలామంది. మనం బలంగా కోరుకుంటే ఏదైనా చేయగలం, దేన్నైనా దక్కించుకోగలం. కానీ అలా జరగాలంటే మనం సరైన రీజన్ ఇచ్చి కన్విన్స్ చేయాల్సింది మన సబ్ కాన్షియస్ మైండ్ని. మన ప్రమేయం లేకుండా ఎలా అయితే మన గుండె కొట్టుకుంటుందో, ఎలా అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో, ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నామో అదే విధంగా సబ్ కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. మనం పూర్తి స్పృహలో ఉండి ఒక విషయాన్ని నిజమని నమ్మితే అది మంచా లేదా చెడా అనే విషయానికి సంబంధం లేకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి ఆ పని జరిగేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ని మట్టి అనుకుంటే అందులో మనం ఎలాంటి విత్తనం వేసినా మంచి చెడులతో సంబంధం లేకుండా మొలక వస్తుంది. మనం మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తూ నమ్మకం లేకుండా ముందడుగు వేస్తే చెడుగా జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. నిద్రపోయే ముందు మనం ఏం సాధించాలనుకుంటున్నామో దాని గురించి పదే మన సబ్ కాన్షియస్ మైండ్కి గుర్తు చేయాలి. ఇలా గుర్తు చేయడం వల్ల మన పని పూర్తి చేయడానికి ఈ విషయం మనకి సహాయం చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏంటో నాకు కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. జై హింద్.